ఎవరికైనా కానీ వంట వచ్చో రాదో తెలియదు కానీ వచ్చిన ఒక రెసిపీ ఎవరికైనా ఏముంటుంది తెలుసా, అది చికెనే ఉంటుంది. ఇంకోటి పొటాటో కూడా వెజ్లో అయితే పొటాటో బాగా ఇష్టపడతారు, నాన్ వెజ్లో అయితే చికెన్. సో ఏ కర్రీస్ అయినా నేర్చుకుంటామో లేదో తెలియదు కానీ బిఫోర్ అయినా సరే ఆఫ్టర్ అయినా సరే నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఎందుకంటే అది మన ఫేవరెట్. మనం ఎక్కువగా మన ఫేవరెట్ విషయాలు ఎక్కువ తొందరగా నేర్చుకుంటాము, మిగతావి నేర్చుకోము. ఇక్కడైతే రాయలసీమ చికెన్ చేస్తున్నాను నేను. బాగా రాయలసీమ అంటే జనరల్గా ఏం గుర్తొస్తుంది చెప్పండి, చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏం గుర్తొస్తుందో నేను వెయిట్ చేస్తాను. చేసేసారా? రాయలసీమ అంటే ఫుల్గా గుడ్డు కారం గుర్తొస్తుంది కదా అందరికీ. ఎస్, కరెక్టే, కారమే గుర్తొస్తుంది. ఫుల్గా కారం తింటారు, ఫుల్ స్పైస్ ఉంటుంది, అట్లనే కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి కొంచెం తిక్క కూడా ఎక్కువ అని అంటారు. అదంతా ఏమో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అయితే కారం అయితే బాగానే తింటారు. బట్ మేము నార్మల్గా రాయలసీమ కాకపోయినా కానీ ఇక్కడ మాత్రం బాగానే కారం తింటారు. అండ్ మా ఇంట్లో వాళ్ళైతే అస్సలు తినరు కారం, అదే వెరైటీ, క్వైట్ ఆపోజిట్. నేనైతే మినిమం వేస్తా. ఇదైతే 1/2 kg చికెను. సో తెచ్చుకొని ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను. తర్వాత ఫ్రై చేస్తే ఏం సరిపోతుందిలే, సరిపోదు కదా అనేసి ఇంకా కర్రీ చేద్దామని ఒక 3 టొమాటోస్ 2 ఆనియన్స్ వేసి కట్ చేశాను. మామూలుగా అయితే ఫస్ట్ ఉడకబెడతాను. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది, సో ఆయిల్లోనే వేసేసాను. ఆయిల్ వేయకుండా ఉడకబెడితే చాలా బాగుంటుంది. దీంట్లో స్పెషల్ మసాలా ఒకటి చూపిస్తాను మీకు, అది వేస్తే మాత్రం ఏం అవసరం లేదు వేరే మసాలా. సో మస్తు టేస్ట్ మారిపోతుంది, రెస్టారెంట్ లాగానే ఉంటుంది. ఇంకా చికెన్ చేస్తున్నాను, ఇంకో పక్కనేమో చపాతీస్ చేద్దామనేసి రాగిపిండి చపాతీలు చేస్తున్నాను అనమాట. రాగిపిండి కలిపి చపాతీలో కొంచెం గోధుమ పిండిలో చేస్తున్నాను. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రాయలసీమ అంటే రాగి ముద్ద బాగా తింటారు కదా, బట్ నాకైతే అస్సలు నచ్చదు, నిజంగా చెప్తున్నాను. ఒక 2-3 టైమ్స్ తిన్నాను, బట్ నాకేం పెద్దగా నచ్చదు. బట్ హెల్త్కి మంచిది, కరెక్టే, కాదనట్లేదు. బట్ నాకైతే నచ్చదబ్బా. రాయలసీమ రాగి ముద్ద నాటుకోడి అనేది బాగా ఫేమ్ లేపారు కానీ నాకైతే పెద్దగా అసలు నచ్చదు. మీకు నచ్చుతుందా అయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఛానల్ చూస్తున్నారు, ఇంతసేపు చూసారంటే మీకు నచ్చవు నిన్నదిగా వీడియో. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. పొద్దుగూగులు ఊరికే ఈ కుకింగ్ వీడియోస్ పెడితే అసలు పోవట్లేదు. సో డిఫరెంట్ కంటెంట్ ఏదైనా ట్రై చేద్దామంటే, ఒకవేళ వేరేది ఏమైనా ట్రై చేస్తే మళ్ళీ పోతాయో లేదో వీడియోస్, అలానే మళ్ళీ 0 వ్యూస్ 2 వ్యూస్ 3 వ్యూస్ అంటే కష్టం కదా. సో అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా టచ్ ఇస్తున్నాను. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేయండి, నా ఛానల్ గ్రో అవ్వడానికి. సో నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి, ఇంకా బెటర్గా క్వాలిటీగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూసారా, దీంట్లో కారం ఎంత 3 స్పూన్స్ వేస్తున్నా. తెచ్చింది అయితే 1/2 kg అయినా. ఇందులో ఇది కారం ఉన్న కారం అనమాట. నార్మల్గా కారం కొన్ని సప్పకారాలు ఉంటాయి, నార్మల్ మిరపకాయలని బట్టి ఉంటాయి కదా కారం కూడా. సో నేనైతే వాళ్ళని అడిగి మరీ తీసుకున్నాను, బాగా కారం ఉన్న కారమే ఇవ్వండి అనేసి. సో నేను 3 స్పూన్స్ వేసాను. అంటే మా ఆయనకు కూడా మామూలుగా అలవాటు ఉంది కారము, నార్మల్గా తినేవాడు. బట్ ఇంకా తర్వాత నేను ఎలా తింటున్నానో అలానే తింటున్నారు ఆయన కూడా. అయితే చికెన్లో బాగా ఇష్టం అనమాట, ఆయన కూడా కారం బాగానే తింటారు. నార్మల్గా వేరే కర్రీస్లో అయితే నేనే చాలా తక్కువగా వేస్తాను వేయను అసలు, ఎందుకంటే ఇంట్లో బాబు కూడా ఉంటాడు కదా. సో వాడి కోసమైనా సరే అసలు స్పైస్ లేకుండా చేస్తాను. నార్మల్గా అయితే చికెన్ అయితే వాడికి పెట్టాం కాబట్టి బాగా కారం వేసుకొని తినేస్తాను నేను. ఫైనల్గా నేను రివ్యూ ఇచ్చేసినట్టు మన బిగ్ బాస్లో జవాన్ అయితే విన్ అయిపోయారు కదా, ఆర్మీ పర్సన్. సో మీరు ఏమనుకుంటున్నారు, ఆయన మళ్ళీ అంత అమౌంట్ వచ్చింది, అంత మంచిగా కార్ వచ్చింది, అన్నీ ఆఫర్ చేశారు కదా అతనికి. అతను మళ్ళీ మూవీ ఆపర్చునిటీస్ రావచ్చు, ఇంకా ఓపెనింగ్స్కి పిలుస్తారు, అక్కడ వాళ్ళకు ఆర్మీ సర్వీస్కి వెళ్తారనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఈ సినీ ఫీల్డ్లోనే ఉంటారనుకుంటున్నారా? నాకైతే ఆర్మీలో క్విట్ చేసేసి వస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ప్రేమతో వెళ్తారు, కొంతమంది ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్తుంటారు కదా. నేను మసాలా అని చెప్పాను కదా, ఇదే స్టార్ అండి. ఇది యాక్చువల్గా 1/2 kg. ఇది ఎక్కువగా వేసారనుకోండి కూర ఎత్తిపోతుంది. సో అందుకని నేను చాలా చిన్నది తీసుకున్నాను, 1/2 kg కాబట్టి బాగా ఘాటు వస్తుంది, వాసన కూడా ఎక్కువగా వస్తుంది. సో మనం కర్రీ సైజుని బట్టి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మెత్తగా గ్రైండ్ చేసేసి వేసేసాను దీన్ని మిక్సర్లో. అబ్బా, అది గ్రైండ్ చేస్తుంటే నా వాసన అయితే భలే వచ్చింది. సో మీరు ఏమనుకుంటున్నారు, అతను వెళ్తారనుకుంటున్నారా లేకపోతే ఇక్కడే ఉంటారని? నాకైతే అసలు వెళ్ళడం అనిపిస్తుంది, ఇక్కడ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఎవరైనా డబ్బు కోసమే కదా కష్టపడేది. అంటే అతను దేశం కోసం కష్టపడుతున్నాడు లేదు అంతే అనుకుంటే ఖచ్చితంగా వెళ్తాడు, లేదు అని అంటే ఎందుకంటే ఎవరైనా బార్డర్కి వెళ్ళేది అందరూ ప్రాణాలు ఇచ్చేసుకోవాలని ఎవరికేం ఆశ ఉండదు కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఇంకేమన్నా అయి ఉండొచ్చు. సో అట్లా అనమాట. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఏమైందంటే చికెన్ కర్రీలో నార్మల్గా లెగ్ పీస్ తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. అయితే మా వారు కామెడీకి ఏమన్నారంటే, ఎందుకు లెగ్ పీస్ తీసుకోలేదంటే, ఆ లెగ్ పీసే 1/2 kg ఉంది, ఉండేదే చికెన్ 1/2 kg, 1/2 kg తెస్తే లెగ్ పీస్ మొత్తం నువ్వే తినేస్తావు, ఇంకా నాకేడ మిగిలిస్తావు కూర అనేసి తీసుకోలేదన్నమాట. అది కామెడీ, నాకు అయితే భలే నవ్వొచ్చింది. అప్పుడప్పుడు కామన్గా ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బాగుంటాయి అలా మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ సరదాగా మాట్లాడుకుంటే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాయి. ఇంకా ఆల్టర్నేట్గా ఇక్కడ చపాతీస్ కూడా చేసేస్తున్నాను, రాగి చపాతీలు. సో బాగానే చేశాను. యాక్చువల్గా 2 కంటే ఎక్కువ తినము, కానీ పిండి ఎక్కువ కలిపేసరికి ఎక్కువైపోయాయి. సో మార్నింగ్కి కూడా ఉంటాయిలే అనేసి ఇంకా అలానే ఉంచేశాను. అదేంటో కానీ రాయలసీమ అంటేనే ఒక వైబ్ కదా.
నాటుకోడి, ఇంకా రాగి ముద్ద, ఇంకా ఉగ్గాని బజ్జీ ఇవన్నీ. సో మీకు ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేంటి, ఇంకా అంతే అండి. ఇంకా చపాతీస్ అయితే అన్నీ అయిపోయాయి. ఇంకేముంది లాస్ట్కి ఇంకెప్పుడు కర్రీ చికెన్ అయితే చాలు, ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు తినాలా అని. ఇంకా అప్పటికి గంట సేపు వెయిట్ చేసాము. మా వారు ఇంటికే రాలేదు. ఇంకా వచ్చాక ఇంక ఇద్దరం పెట్టుకొని తినేసాము. అప్పటి వరకు వెయిట్ చేసా. ఫుడ్ దగ్గర అయితే నేనైతే మా వారి కోసం వెయిట్ చేయను, కానీ మా వారు మాత్రం నా కోసం వెయిట్ చేస్తారు. ఇంకా అంతే, నా మెంటాలిటీ అది, ఆడ మెంటాలిటీ అది, ఎవరు ఏం చేయలేరు. అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదా అని అంటే చాలా ఇష్టము. ఇష్టానికి వెయిట్ చేయడానికి ఫుడ్కి ఏమైనా సంబంధం ఉందా చెప్పు.